హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అమ్లూస్ కిచెన్. ఈరోజు నా ఫేవరెట్ కాజు పన్నీర్ బటర్ మసాలా చేసుకుందాం. ఫస్ట్ పన్నీర్లో కొంచెం కారం, ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా ముక్కలకి అంటుకునేలాగా పెట్టుకొని, అలాగే ప్యాన్లో మంచిగా బటర్ని స్ప్రెడ్ చేసుకొని ఆ ముక్కల్ని మంచిగా ప్యాన్లో వేసుకోవాలి. కొంచెం బటర్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ మసాలా కూర నేను మా బెస్ట్ ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకున్న రెసిపీ. నేను చాలా యూట్యూబ్ చూసినా కానీ నాకు ఒక 5 times చేసినా నాకు సెట్ అవ్వలేదు, నాకు నచ్చలేదు. ఎందుకో కొందరు చేసింది టేస్ట్ అనిపిస్తుంది కదా. సో వాళ్ళ దగ్గర నుంచి చూసుకొని మనం నేర్చుకొని చేసుకుంటే తప్పేం లేదు. సో చూడండి, చూపించినవన్నీ వేసుకొని పచ్చిమిర్చి, కొత్తిమీర, కొన్ని కాజు నేను లాస్ట్కి యాడ్ చేస్తా, లేకుండా ఇంట్లో. సో మనం తర్వాత వేరే వాళ్ళ దగ్గర నుంచి ఆడుకొని మరి వేసుకోవచ్చు, తర్వాత లేకపోతే ఇస్తారు. కడాయిలో కొంచెం బటర్ వేసుకోవాలి, అలాగే పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, అలాగే మిక్సీ పట్టుకున్న పేస్ట్, కొంచెం సాల్ట్. నేను ఆ మిక్సీలో కొన్ని కాజులు కూడా వేసిన, కొంచెం వాటర్, మంచిగా ఉడకబెట్టుకోవాలి దగ్గరికి. దాంట్లో కొంచెం బటర్ వేసుకోవాలి, అలాగే ఫ్రై చేసుకున్న కాజు పన్నీర్ వేసుకోవాలి. మంచిగా ఇలా దగ్గరకి అయిన తర్వాత కసూరి మేతి వేసుకోవాలి. కసూరి మేతి డ్రై ఉంటుంది. ఇలా ఎందుకు ఉంది అంటే నేను వాష్ చేసుకుంటా కాబట్టి కొంచెం పచ్చి ఉంటుంది. మూత పెట్టుకుంటే ఇలా ఆయిల్ ఫామ్ అవుతుంది. అంతే, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. కాజు పన్నీర్ రెడీ. బగారా అండ్ బటర్ నాన్తో చాలా బాగుంటుంది. ట్రై చేయండి.